చికెన్ గార్లిక్ కబాబ్ ఫ్రెష్ కాల్. ఎస్ షెఫ్. పచ్చిమిరపకాయలు వేసుకుందాం తగినన్ని. ఎల్లిపాయలు కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుందాం. దాల్చిని వేసుకుందాం. దీంట్లోకి సరిపోయేంత కరివేపాకు వేసుకుందాం. దీంట్లోకి మనకు కావాల్సినంత లవంగ వేసుకుందాం. కొన్ని నీళ్లు పోసుకుందాం. దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. కార్న్ ఫ్లోర్ మనకు సరిపోయేంత వేసుకుందాం. బేసన్ పౌడర్ సరిపోయేంత వేసుకుందాం. రైస్ ఫ్లోర్ సరిపోయేంత. మైదా సరిపోయేంత వేసుకోవాలి. పసుపు తగినంత వేసుకోవాలి. దాని తర్వాత మనం కొంచెం పెరుగు వేసుకుందాం. ఉప్పు తగినంత వేసుకుందాం. దాని తర్వాత మనం ఇంతసేపు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసుకుందాం. దీన్ని మంచిగా ఇప్పుడు మనం వేసుకున్న దాన్ని మంచిగా కలుపుకుందాం. ఇది బాగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా మసాలా మంచిగా పడుతుంది. ముందుగా కట్ చేసుకున్న చికెన్ ని దీంట్లో వేసుకుందాం. మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని ఇది మన ఐటాన్ని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఎల్లిపాయలు దంచుకుందాం. మనకు కావాల్సిన ఎల్లిపాయలు వేసుకొని మనం కొంచెం దంచుకుందాం. లైట్ గా కావాల్సినంత దంచుకొని పెట్టుకున్న చికెన్ ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. మనం చేసుకున్నది అయింది. దీని మీదకి వెళ్ళి మనం కొంచెం ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. ఎందుకంటే మంచిగా ఫ్లేవర్ తలుగుతుంది. మళ్ళా దీన్ని ఆయిల్లో మంచిగా ముంచుకుందాం. ఫ్రై చేసుకుందాం. గార్లిక్ చికెన్ కబాబ్ రెడీ అయింది. ప్లేట్ పెట్టుకుందాం. మనం మంచిగా కనబడేలాగా వేసుకుందాం. ఎందుకంటే చూడడానికి కూడా బాగుండాలి. ఎల్లిపాయ కారం పొడి వేసుకుందాం.